పోయిన వరికేటి అల్లా రామరామా తమ్ముడా మనం పండుకున్నప్పుడు ముగ్గురం ఒకగానే ఉన్నవరా ఈ అన్నలతో నాకేం బాధని మన చెల్లె మనల్ని వదిలిపెట్టి పోయింది కావచ్చురా అయ్యా ఎవరేని వాళ్ళమైనా మనమైనా కళ్ళు ఓదగాదే అవలారా అయ్యా కలియుగం మునిగినట్టు ఓ దేవుడా తమ్ముడ నా తమ్ముడా నా తమ్ముడా ఇవాళ మన చెల్లె వీళ్ళతో నాకేం బాధ వీళ్ళతో నాకేం బాధని మన చెల్లె వదిలిపెట్టి పోయినట్టున్నదిరా మన కన్నున్నా ఎన్న బతుకుదామో ఒరి తమ్ముడా అయ్య రారాని ఆనాడు ఇద్దరు పిల్లలు దండ పట్టుకున్నారే అయ్యా వాడవాడాల పొండి కమ్మలారా వాడవాడాల పొండి కమ్మలారా ఇద్దరు పిల్లలు దబా 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 తమ్ముడు ఎక్కడికన్నా పోదాం పారని ఆ రంగ రంగ ఊరు బయటికి వచ్చేవరకల్లా దొరోరు దొడ్డి అప్పలాల దొరోరు దొడ్డి చుట్టుగడికి రౌతుల గోడ పెట్టినారు కళ్ళు లేని పిల్లగల్లా దబా 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 ఊరికొచ్చి ఊరికొచ్చే వరకల్లా వేనాడికిన వాళ్ళ గోడ ఆ గోడకు ఇద్దరు పిల్లగాళ్ళు గుద్దుకున్నారే ఇద్దరు పిల్లగాళ్ళు గుద్దుకునే వరకల్లా మొగాళ్ళు దెబ్బ తాకిందంటే వదిలిపెట్టి అయ్యో అన్నని ఎవరి మొగాలు అల్లు పట్టుకొని తమ్ముడా తమ్ముడని అన్నో దిక్కు జరుగుతాడు తమ్ముడో దిక్కు జరుగుతాండి అవ్వంగా అన్నదా పూలదండ వాసిన అన్నదా పూలదండ వాసిన అయ్యో తమ్మిరాయి తమ్మినా తమ్ముడా ఎడగున్నావు తమ్మి నా తమ్ముడా ఏడుచుకుంటా తమ్ముడేమో తూరు బాట పట్టుకొని పోతాంటే అన్న పనుమడి బాట పట్టుకొని వస్తాను తమ్ముడా ఎక్కడున్నావురా తమ్ముడా ఏడున్నావురా తమ్ముడా ఇలా చెల్లోది కైపోయింది నువ్వోది కైపోయాను ఈయనది కైపోయినా అవ్వ గడుపుల ముగ్గురం పిల్లగళ్ళు పుట్టి 3 అంగళ్ళు అయిపోతేమా తమ్ముడా అవ్వ ఎందుకన్నా ఈ కానుపు పాడవాడమా నీ కడుపుల పుట్టి మీ ఏమో సుఖపడ్డమే అవ్వ ఆనాడు ఎంతనగానే పెద్ద పిల్లగాడు అగో ఆ చిన్న పిల్లగాడు అగో ఆనాడు పిల్లలు అయ్యో భగవంత మేము ఎక్కడ పోదామా అని అగో ఆనాడు పిల్లగళ్ళు తోడు అరే రే ఇక బతుకా నేనున్నా ఇక బతుకా నేనున్నా ఇక నేను బతుకాను ఓ దేవుడా ఇక బతుకా నేనున్నా బాబా గారి దేవుడు
ఆ ఎరుసగుండ పిల్లగాడు వినకన్నా పనవడి రేవని వస్తాడా పనవడి రేవని వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని అరే ఈ చెట్టు కింద పెద్ద ఆయన ఇక్కడ ఎడతాడు చిన్న పిల్లగాడు అక్కడ తూర్పు రేవులో ఎడతాడు కర్ణపు జోగని వినకన గుడిసెలా ఈ అడవిని ఎడతాంది ముగ్గురు భగవంత మమ్మల్ని ఎందుకు ఇచ్చినామని భగవంతుని మీద మన్ను పోతాడు భగవంతుని మీద మన్ను పోసినప్పుడు అప్పుడు మాల్యమై ఓ బిడ్డ ఇలా మీరు 3 అంగళ్ళు అయితే బాధపడతారా బిడ్డలు ఎవరు చేసినా పాపానికి మీరెందుకు బయలు అవుతారా అని అన్నాడు దేవా జంగ వేయడానికి ఇప్పటికప్పటికి అన్నారు అక్కలు వెనక నమ్మినోళ్ళు నా అభ్యంతం ఉంటాడట నారాయణమూర్తి అగో ఏ మనిషి కనివేడు ఒత్తి మిత్తిగాసు ఓపిక వనరు ధర్మం తల మీద గొడుగులు కర్మం కాళ్ళ వేడులు పుణ్యం ఊటశలి ఓలరు బిడ్డ మీ గతి వేయడానికి ఇంత దూరం వచ్చనా నేను ఎట్లా అనుకోని జంగమయ్యా అరే రే ఆనాడు ఇద్దరు పిల్లగాళ్ళకి ఏమో కళ్ళు రావాలి ఆ బిడ్డకు వెనకన 4 రావాలని దేవా జంగమయ్య మాటలు మంత్రాలు మర్చిలో వేల విధులు కూడా సిరి మంత్రాలు చదివి చక్కని జంగమయ్య వెనకన చూడవయ్యా ఓరి అరడ మాదేవనే గడగడ గదలు పెట్టి మయ్యా మొదలు పెట్టి యక్షమాల ఓది కూడా హేమంత్రించి గిలగల్ల మీద చూడు రామ రామ గిలగల్ల మీద చూడు రామ రామ సంగమయ్య పిలగల్ల మీద ఎప్పుడు కొట్టిండో పిలగల్ల మీద కొట్టే వరకల్లా అగో ఆనాడు ఇద్దరు కొడుకులకి ఏమో చూడిసేదని కళ్ళొస్తున్నాయి ఇద్దరు కొడుకులు చూసే నయనాలు వస్తున్నాయి అగో అడవిలో వెనకిన పుష్పగా మరి పుష్పని అడవిలో వెనకిన పుష్పరా మాట్లాడ నాలుగే వచ్చింది మాట్లాడ నాలుగు వచ్చిందా అప్పుడు ఆ పిల్ల గుడిసెలు అనుకుంటాను నాన్నలు ఎక్కడున్నారో కానీ మరి నాకు వచ్చినట్టుగా మా అన్నలో కళ్ళ మంచిగా ఇక్కడ చెల్లి అనుకుంటాను పెద్ద పిల్లగాడు అనుకుంటాడు నా తమ్ముడు నా చెల్లి ఎక్కడ పోయిందో నాకు వచ్చినట్టుగా నా తమ్ముడి కళ్ళ నా చెల్లికి నాలుగెత్తే మంచిగా ఆయన అనుకుంటాను చిన్న పిల్లగాడు మరి ఎంతైనా పువ్వు పత్తి నాన్న ఎక్కడో నా చెల్లి ఎక్కడో 60 ఏళ్ళ కన్నగలవరా అగో అప్పుడు వినకన్నా నా కళ్ళ మరి నాన్న కళ్ళెత్తే నా చెల్లెవు నాలుగెత్తే మంచిగా ఉండని వాళ్ళు అనుకుంటాను అగో ఎక్కడో అక్కడ ఉండంగా మరి అదే ఊళ్ళే భోజనగురం రాజులేని భోజనగురమరా మరి ఆ బిడ్డ పద్మనీల పుట్టినాక అవ్వయ్య పానం పోయింది అవ్వయ్య పానం పోతే ఊరు మంది చదువుకున్నారు ఆ పొలను చదువుకుంటే పిల్లకి పెళ్లి చేద్దామంటే నా కొడుకుని ఇస్తా అంటే నా కొడుకుని ఇస్తా అంటే నా కొడుకును ఎట్లా చేయాలి అని వెనక ముందు అరే నీ కొడుకుని చేసుకుంటే నాకు కోపం నా కొడుకుని చేసుకుంటే వీని కోపం ఈ కోపాలని ఎందుకుండాలి ఒక ఉపాయం చేద్దాం ఏంటంటే మన ఊళ్ళో అయితే ఏనుగైతున్నది ఏనుగు కంబారి కట్టి ఏనుగు తొండానికి పూలమాలిద్దాం పూలమాలిచ్చి వదిలిపెడదాం మన కొడుకులు ఆ బయలుదే వరుస నిలబెడదాం ఎవ్వల మెడల పూలను తెస్తే వాడే ఆ పొలం భర్త ఏదో ఉండదు అనుకోని కానాడు ఊళ్ళో ఉన్న మంది ఈ ఏనుగు తొండానికి పూలదండ వేసి అయ్యా తెల్లటోగా ఎల్లడెనగా అబ్బాయిలు రాముడా రామ రామ తెల్లడి ఎల్లడి రాంగ 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 వెళ్ళక ఊళ్ళో ఉన్న పిల్లలు ఏమో వల్ల వస్తలేదు ఇక నేను ఇక్కడ ఉన్నాను బాట పట్టుకుని వస్తాడు చెట్టు కింద వదులు పెద్ద పిల్లగాడు హరిబంతి రాదు మెడల పూలమాల వేసి ఉన్నంతోని పిల్లగాని తీసుకొని ఈపు వేసుకొని ఆ పిల్ల దగ్గరికి వచ్చే వరకల్లా ఊళ్ళో ఉన్న మంది అనుకుంటాను అరే అది నోరు లేని జంతువు దానికి విశ్వాసం ఉన్నది మనం ఎట్టగాలంటామరా ఆ తీసుకొచ్చిన పిల్లగానికి ఎప్పేళ్ళు చేద్దాం అనుకోని ఊళ్ళో ఉన్న మంది వెనక ఊరు మంది కూడా ఆ బిడ్డ పుష్పరాని మరి ఆ బిడ్డ వెనక పద్మనీలకు పెద్ద పిల్లగాడు వారి బంతి రాదుకు ఊరు మంది చూడంగా అందమైన కళ్యాణం చేసేంద్ర
ఇక్కడ పెళ్లి చేసిన వాళ్ళ సంగతి అక్కడ ఉండని. ఈ చిన్న పిల్లగాడు ఏం చేసిండు మరి ఆ ఏడ్చుకుంటూ చెట్టు కింద కూర్చుండి ఆ పిల్లగాడు వెనకన కథ కథ పలుకుతాడు. ఆయన కథ అట్లుండని అదే ఊళ్ళో కోట ఆయన కోట్ల తీరుడు కోటే సావుగారి. అయితే ఆ సావుగారికి అన్ని తీరుల బరాబరే ఉన్న కానీ సంతాన పొలం లేదు. అయితే ఆ సావుగారిది ఎట్లా బాటపండు పోతా అంటే ఒక కోడిగుడ్డు దొరికిందట. అది దించిపోసిందని ఎత్తుపోయినా మంచిది వానికి దగ్గర. ఆ సావుగారు ఆ కోడిగుడ్డుని తెచ్చిండు, కోడికి పోది వేసిండు. అదొక పెట్టను పెట్టిండు. ఆ పెట్ట 10 గుడ్లను పెట్టిండు. ఆ 10 గుడ్లు మళ్ళీ దానికి వదిలేస్తే అట్నే కోళ్ళ గుంపు అయింది. కోళ్ళ గుంపు అమ్మి ఒక దూడని తీసుకున్నాడు. ఆ దూడ మళ్ళా దూడనే పెట్టింది. అట్నే ఆవుల మందే అయింది. ఆవుల మందని అమ్మిండు ఆ సావుకారి. కోట్లకి దిపోయాడు. అన్ని తీరులున్నాయి కానీ కొడుకులు లేరు, బిడ్డ లేరు. సావుకారి ఏం చేసిన పాలలు అందరు 2-3 బాలు కట్టుకొని పోతాను. ఏది ఉప్పు బందరకు సావుగారి ఒక్కడేనా వాళ్ళను తీర పానం కలకలంటాను. ఉన్నాను రోజులైనా నేను తిప్పలు పడతా. కానీ సావుగారు ఏం చేసిండు ఉప్పు బందరకు బండి కట్టినాడు. ఉప్పు బందరకు బండి కట్టిన సావుగారి బయలుపోతాంటే ఒక్కడేనా చెట్టు కింద పొలగాడు ఉన్నాడు. చిన్నడు పువ్వు బంతి రాజు సావుగారి పొలగాడు చూసిండు. సావుగారి నువ్వు అందమో ఈ కారణం ఇది సందకు ఓపాలనేది. వీడు ఒక్కనే ఏం చెప్తాను. ఇప్పుడు మీ అవ్వలేరా అవ్వలేదు అయ్యలేదు రేవు ఖర్చు అయితే. కానీ బిడ్డ నువ్వు ఒక మాట చెప్తారా ఏంటంటవా నాకు ఫుల్ ఆస్తి కానీ ఉల్లాస్తున్నాయి కానీ నాకు సంతాన ఫలం లేదు. కొడుకులు బిడ్డ లేరు. నేను నిన్ను తీసుకొని పోతా కొడుకు లెక్క చదువుకుంటా. నాకు బట్ట పొట్టమని అయితే అంతే పొట్ట. కానీ బిడ్డ ఇంటి పోయినాక నా పిల్లం జరాది కొమటి పుట్టువాడి వచ్చింది కానీ సీస కమ్మరి ఉండాలి. కొద్దిగా జర కాయకాయ మొత్తుకున్నా కానీ ఓపిక పట్టుకొని ఉండాలి. రాడ బిడ్డను పొలగండి తీసుకొని ఆడికెళ్ళి సావుకారి అయ్యో నా దేవుడా ఆనాడు సావుకారి ఇంటి ముందరగా చెడు సేటమ్మ మొదలారా ఇంత దుకాణం పెట్టుకుని అమ్ముకుందామన్నా సోయి లేదు. అయ్యగారు సంపాదన అమ్మగారు పాసు పెండారం గాడి కొడుక గబ్బుముండ కొడుక కొడుకు గలీజ్ మాట్లాడతాడు. ఓ ఏందయ్యా ఇగో నీకేం తెచ్చినా చూస్తురా. ఏంద్రా కిలో సేపులు, కిలో అంగూరలు, కిలో సపోటా పండ్లు, కిలో అట్రిపళ్ళు, సాయంత్రాలు నువ్వు చెప్పను రా. కాదు మాకు ఎవరు పడైన గందుకే చెడ్డమ్మా వస్తానా
తారదింపో నీ గతివన తారదింపో గాడి కొడుకు కుక్కల కొడుక నీకేం ముట్టిదరా నా సగాలం పాడుబడా ఎందుకే ఎందుకు రాక పొలగాళ్ళు అయితే రాని పొరలు పట్టుకు వచ్చినావు లంచ కొడుక ఏడగుడి చేసినావురా ఏడగుడి చేసినవురా ఎక్కడ పోయి పెట్టావురా ఎవరో సూర్పొండ తిరిగినవురా నీ కంచ కప్పుచ్చబోయేగారా నీ అడ్డని తారదింప నీ నోట్ల మందుపోయేగారా ఏం ముట్టిదిరో మొద్దు పాడుకావు పడతావురా లంచ కొడుక నీ నామనారక నీకేం ముట్టిందిరా అదేరా ఇంకా పుయ్య వాళ్ళ కొట్టించేదా వాళ్ళ కొడుకోవా మంది నాకపోరా వచ్చి నామనారక నీ అడ్డని తారదింప కలిసి కలిసి పడైంది నన్ను కలిసి కలిసిందా అంటే ఆరు లక్ష కడకని నేను వచ్చినాక అడుగులు వస్తూ ఎక్కడ కొడతావురా కొచ్చి బొక్కలు మొత్తం చేస్తున్నాడు ఏ తీరా చెక్కలింది మాట ఏంద్రో నీకే ముచ్చింది నా సగలు నాది పట్టుకొని ముందుకోవాలి అయ్యో ఆదివారం గోలిగా వచ్చి గో అంటాడు అప్పుడు లేదా మీకు ఆటో ఆదివారం ఉంటుంది అయ్యో ఇక మనం అనిపిస్తారు ఇక గుసగుస పెట్టావు నీ లంజ చూస్తా లంజ పడుకోవాలి మొబైల్ అయ్యో గ్రౌండ్ అటు వేయినా వాడిని తీసుకొచ్చినావు నీకే పెడతా అంటే వాడిని చెక్క పెట్టాడు ఏంటి చెప్పేది నీ తవర చెప్పవరే ఆదివారం గోలి ఏముచ్చి చెప్తావు పోరాడు ముందట చూడు బిడ్డ అయ్యో ఇంకా బాగా అనిపిస్తారా అమ్ముతా తీసుకుందా మరే ఏంటి పూర్ణ ముందుకి ఏమన్నారు నీ అంత పడ తెల్లరాక తిరుగు డీజల్ కట్ట ఏమో వాడుతుంది తెల్లరాక తిరిగా వాడికి ఇప్పుడు వచ్చక సిగ్గు అనిపిస్తారు నీ సిగ్గు చూస్తా గట్లగానే అయ్యో రేపటి మరి సోమవారం అయ్యో ఏమైనా తాగి వాంసపది వీసపది వచ్చి ఆ పొలగాడు ఎవరో కాదు మనకైతే కానుపు లేదు కదా నువ్వు మాత్రం నేను చెప్పేది నువ్వు పొలగాని కానుపు లేదు పాపం అవ్వలేదంట అయ్యలేదట మన కానుపు లేదు లేదు అట పొలగాడు అవ్వలేదట అయ్యలేదట అనాథ పొలగాడట ఏం చేసుకుంటాను అయితే మనం చదువుకుందామని తీసుకొచ్చినాం ఆడుకున్నాం అంటే మంచి లేడా మన దగ్గర అవుతలేదా ఎక్కడ కావచ్చు మన దగ్గర ఉంటాడా మన దగ్గర ఉంటాడా అంటే మనం మరి నువ్వు చెప్పిన పని చేస్తాడా నీ పని అంతా చేస్తా కాదే కూర్చోలు దేవుడు బాగా ఇస్తానని ఇక బాగా వారాలు వర్రకి అట్లా కాదు ఇంటికాడకి ఊడ్చాలతా అంటే నీళ్ళు గట్లా మన ఇద్దరం ఉన్నాం అనుకో మనం చదువుకుందాం అట్లా అని అయ్యో ఏమన్నాడు సీతమ్మను ఆ సీతమ్మను మెప్పించి సావుకారి సీతమ్మను మెప్పించి పొలగాడు మంచిగానే చూసుకుంటా ఇగో రోజు మనం ఉప్పు అందరకు ఒక్క బండి కట్టేది కదా 2 బండ్లు కడతాం 2 కట్టు అరే నా పాలెల ముందు నల్లమగా అవుతలే ఇన్సైడ్ అవుతాను నీకు ఇన్సల్ట్ అవుతలేదు నువ్వు ఇంట్లో ఉంటావు వేటల్లో ఉన్నావు నేను పోతానా నేను ఎండకి వెళ్తానా నీ చేయటమ్మ నేను ఎండకి వెళ్తానా వెళ్తామా మేము మంచిగా ఇంగు తింటాం మంచిగా ముద్దవాపు తింటాం ముద్దవాపు ఉప్పు దొండలతో తింటాం అయ్యో ఉప్పు దొండలు అంటే నీకు తెలియదా ఓ ఉప్పు దొండ అంటే కోడిగుడ్లు తింటాం కానీ పుచ్చలు వారే కడుపులో కుచ్చుకోపోతాయి ఆఫీసర్లు అయితే అగో ఆనాడు చేయమంటది పిల్లగాని సాయిల్ తీసుకో సాయిల్ రాసాయం తీసుకో ఇచ్చేదమ్మా నేను నా దుకాణం నా దుకాణం ఆయన పిలుస్తాను అదుడు అగో ఆనాడు ఏమనుకున్నారే ఉప్పు బండ్లు 2 బండ్లు కట్టి రగ రగ పోనంటారా
పోతాండి బిడ్డ ఉప్పు పందులు పోయి ఉప్పు నింపుకున్నాక ఈ వెనక తిరిగి వస్తాండి బిడ్డ ఎండ కొడుతుంది కదరా చెట్టు కింద కాసేపు బండుకుందామని ఆ బండ్లు ఇడిచిండ్రు ఇంత అన్నం తిన్నారు ఆ బండ్ల కింద అన్నారు ఇవాళ బండి కింద వాళ్ళు అనుకున్నారా అప్పుడు ఆ భగవంతుడు అనుకున్నాడు ఈ పెద్దోనికి పెళ్లి అయింది వాడు వాళ్ళ భార్యతో కాపురం చేసుకుంటూ రాజ్యం వెళ్తాడు మరి ఆ బిడ్డ పుష్పరాణి అయితే ఎక్కడి వేయింది మరి ఆ కర్ణం జోగే గుడిసి గడ బతుకుతాను బిడ్డ తినుకుంటా పాపం ఈ చిన్న పిల్లగాడు ఒక్కడే ఆగమవుతాడు మరి ఎట్లా ఈ బతుకువాని ఏదైనా ఒక ఉపాయం చేయాలనుకున్నాడు ఎట్లా చేయాలి అనుకోని ఆ భగవంతుడు ఏమంటే కళ చెబుతాడు వాళ్ళు వచ్చేదో వాళ్ళది కృష్ణశీల ఆ కృష్ణశీల నగరంలా కృష్ణశీల మారది బిడ్డ మరి ఆడవిల్ల మరి మల్లికాదేవి ఒక పందెం కట్టిందట ఏం పందెం ఒక తెల్లని గుడ్డ తెచ్చి గుడ్డలోన ఒకటి ముత్యం ఒకటి పౌడం ఒకటి రత్నం ఈ 3 వస్తువులు వేసి ముడేసి బాయిలకు వదిలిపెట్టింది ఇది చెప్పించుకున్న పిల్లగా నేను పెళ్లి చేసుకుంటా అని ఆ పొల్ల అక్కడ పందెం కడితే ఆనాడు భగవంతుని కళల్లో పొడమాట ఏమంటాను బిడ్డ నువ్వు ఏదో వల్ల ఆడవిల్ల కృష్ణశీల నగరంలా బాయిల గైకెట్ట కట్టి గైకెట్టకు ఇట్లా వేసింది బిడ్డకి 3 వస్తువులు ఈ వస్తువులు చెప్తే ఆ పిల్ల నీకు పెళ్లి చేసుకుంటా నీకు రేవోని అయితే అన్నాడు అబ్బా ఇది నిజం అనుకున్నాడు ఆనాడు పిల్లగాడు అరే ఎట్లయితే గట్ల బాబు ఇగో రాంగ మనం ఈ బాట పండి వచ్చినాం ఇప్పుడు ఈ బాట పండి పోదాం ఎందుకు రంటారు చెప్తలేడు రమ్మని ఆల్రెడీ సేటర్ని తీసుకొని ఆ గుంటని తీసుకొని బాయికాడ చివరికి వెళ్ళి వెనక బాయికాడ మరి ఎంతో మంది తెల్ల ఒంగులలో చూస్తాండ్రు ఈ పిల్లగాడు ఎట్లున్నాడు అందమో ఇక్కడ సందగోపాలుడు అప్పుడు ఆ పిల్లగాడు అయ్యా నేను చెప్పుతా ఈ పందెం నేను గెలుతానని చెప్తాను అన్నాడు అరే నీతోనేమైతుందిరా నేను చెప్తాను అన్నాడు చెప్పరా బిడ్డ అంటే ఒకటి ముత్యం ఒకటి పౌడం ఒకటి రత్నం 3 వస్తువులు లేవో చెప్పురి ఒకవేళ లేకపోతే నా పాన్ తీసుకుంటా భగవంతు ఎప్పుడు ముచ్చడా సరే పర్వాలేదు అనుకోని ఒకసారి వెనక బయటికి తీసి అయ్యయ్యో తెల్లని గుడ్డ ఎప్పుడు ముడి విడిసిండ్రో 3 వస్తువులు కనిపిస్తాను అరే బిడ్డ ఈ అమ్మాయి నీకే డక్కోలు అయ్యో బిడ్డ నీకే డక్కోలని ఎప్పుడు అన్నాడో ఆ సావుకారి బాగా చూసిండు ఆ సావుకారు అంటాడే అరే బిడ్డ చెప్పుడో నీ వంతు చేసుకున్నావు నా వంతు చెప్పుడో నీ వంతు చేసుకున్నావు నా వంతు అనివారకల్లా అప్పుడు పిల్లగాడు బాగా చూసాడు అయ్యా నేను వీళ్ళ చేతుల బతికేటోనా అయితే ఆ సావుకారి పాడన్నా ఏమైనా ఎత్తులు అయ్యిందో ఎట్లా చేయాలి ఈ పంచాది ఊళ్ళో రాజ్యమే రాజు దగ్గర పోతాం రాజునే నీ భోజన అన్న పేదోడు రాజ్యమే తన ఆడికి పోదాం నేను అన్న నేను తెలియదు సావుకారిని ఏం పడి పెట్టుకొని ఆ పొల్ల మల్లికాదేవిని తీసుకొని ఈ ఆడికల్లా వద్దా ఉన్నడా కాడిగా చివరి కల్లా నమ్మరాలు వెనుక పిల్లగాడు అని బంతి రాజరాజ్యం పరిపాలన చేయబడ్డా రాజ్యం పరిపాలన చేస్తాడు రే ఎవరు బిడ్డన వరకల్లా అప్పుడు ఆ పిల్లగాడు బిర్రుగా చూసాను అరే పులి పక్క పడితే పులిసారకలు ఎక్కడికి పోతాయి చూసే వరకల్లా తోడబుట్టిన అన్నేనే అయ్యా గిదగీద వరికి వచ్చి ఓ దేవుడా గిదగీద వరికి వచ్చి అన్నబడి వల ఏడిసే వరకల్లా ఆనాడు తమ్ముడి అనడం వల్ల ఇగో ఈ సాగుకారి ఎంత మేము వచ్చేతో నన్ను ఆదుకున్నాడు కానీ ఈ పొల్ల నేను పంజంలోకి వేసిన ఈ పొల్ల నాకైనప్పుడు సాగుకారు అంటాడు కదా ఎప్పుడో నీవంత చేసుకో నీవంత నా ఎంబడి పడతాండే అన్నో
ఇట్లా అంటున్నట్టు వరకల్లా వీళ్ళకైనా పెద్ద పిల్లగాడు వారి బంతిరదే నువ్వెంత నీ లెక్కెంత అనవరకల్లా సావుగారు గజలోనికాడు అప్పుడు కొడుకు వాళ్ళిద్దరు ఒకటైనా నన్ను బతకని ఇరవాలి నాకు పిల్లం అద్దు పిల్లలు బిడ్డ నాన్నలు నేను బతుకుతా అని ఆ సావుగారి పోయినప్పుడు అప్పుడు ఆ పెద్ద పిల్లగాడు తమ్ముడా ఇలా ఒక పిల్లని తీసుకొని వచ్చినాం కానీ ఇంతవరకు మన చెల్లె మనకు కలవలే మన చెల్లె ఎక్కడ ఉన్నది అని ఒక్క పని ఊళ్ళో సాటింపు వేయాలి సాటింపు వేసి ఊరాన ఊరు మంది ఒక్కరు లేకుండా ఇలా తమ్ముడు పెళ్లి చేస్తాను ఊరాన ఊరు మంది రావాలి రానోళ్లకు 25 రూపాయలు తండగా అనుకోని ఊళ్ళో సాటింపు వేసే వరకు అలా మంది అందరు వస్తాను కానీ కర్ణపు సోగడత్తాడు ఊళ్ళే దబ్బని పిల్లని తీసుకొని పోతా ఎవడన్నా ఏర్పడి ఏర్పడి వేసిన అనదంటారు నాకెందుకు ఈ గోస అని వీడు అత్తలేడు ఇది ఎటు పోయినట్టు మరి ఉపాయం చేయాలి అరే కర్ణపురందరి గుడిసెకాడి పోయి ఆ గుడిసెలో వాడున్నాడా వాని అవ్వు ఉన్నదా వాని అయ్యి ఉన్నాడా వాళ్ళు ఎంతమంది ఉన్నా పట్టుకొని రావాలి పట్టుకొని అత్తనే వాళ్ళు లెక్క లేకపోతే గుడిసెకి అగ్గి పెట్టరా అని అనవారు గల్ల వీళ్ళకి ఎంత మంత్రులు వచ్చే వరకు ఆనాడు ఎంత కర్ణపు సోగడు రే మా రాజుకి ఈ మాట ఇప్పుడు వత్తవా నీ గుడిసిన కాలబెట్టాను అన్నవారు కల్లా గజ 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 వనికి ఆ పొల్ల పుష్పరాన్ని ఎంబడి పెట్టుకొని చివరికల్లా చూసినారే ఏమో పిలిచిన వాటి ఎందుకయ్యా గుడిసె కాలు పెడతా అన్నట్టు ఏం తప్పు చేసినాయా ఊళ్ళో మంది అందరూ నువ్వెందుకు వస్తలేవురా ఓయా ఊళ్ళో మంది నేను పోయాలా వేరే పనికి పోయినా కొద్దిగా లేట్ అయింది ఏం పని నేను ఇంట్లోనే పని ఉన్నాయా ఎందుకు అంటే అందరు లేదా ఊళ్ళో ఉన్న మందికి లేదా నేను ఒక్కని పోటు కానీ వారా ఇంతకీ వెళ్తారేనయ్యా ఎందుకు వెళ్తలేవు నేను కేసీఆర్ తో మీటింగ్ పోయినా రేవంత్ రెడ్డి పిలిచాడు పోయినా వాళ్ళిద్దరి మాట్లాడుకుంటారు అని మాట్లాడిచ్చాను పోయినా నేను అవునయ్యా అప్పుడు పోతే నిన్న కొద్దిగా 3:30 వచ్చిన ఆడ మాట్లాడిచ్చి మళ్ళీ వాళ్ళకు అయిపోయి ఉంటది అరే ఆ చెల్లె చూసి ఎవరికల్లా పెద్దోడు వారి బంతి పువ్వంతర ఇద్దరికి దగ్గర చెల్లె ఇన్ని రోజుల బట్టి ఎక్కడా వదిలేను చెల్లెలు ఎత్తుకపోయింది వీడు వాడిని బతకనేనని ఒక్కసారి కడగలు ఏమంటే వరకల్లా అన్నా ఆగు ఇవాళ పిల్లగాడు నన్ను వెనకైనా కొట్టలేదు తిట్టలేదు నాకు కడుపుకు చంపలే నాకు కట్టుకొని బట్టలు ఇచ్చాడు కడుపునే అన్నం పెట్టాడు అన్నా నాతో పాపం చేయలేదు నా మీద చెయ్యలేను అసలు తాకుండా తాకలే అన్నా మీకేమోనం లేకపోతే మాత్రం ఆ పిల్లగాడు నేను పెళ్లి చేసుకుంటా అన్నా ఏ మనిషి నొక్కుల మధ్య భేదమైన కుప్పంత కూడా జాతి నీతిని జలవతడు పసల వన్నులు పాలన ఒకటి అడవి కట్టి వీళ్ళ ఐక్యంత ఒకటి అన్నా ప్రేమకు ప్యాదిరికం లేదు అన్నాయి పిల్లగాడిని వదిలిపెట్టు అనవారకల్లా చెల్లె పెళ్ళంట నూరెళ్ళ పంట నిన్ను కాదని మేమేం చేస్తాం అనుకోని కానాడు అల్లారి బంతి రాదు ఆ పిల్లగాడు కర్ణం జోగల్ని ఇవాళ ఏమి లేదని బాధపడకు ఏ మనిషికైనా సిరవంతరం నడవంతరం దరిద్రం వెళ్ళ కాలం ఉరుకురుకు బదలగాత పొద్దు ఉగది ఉడుకు నిల్లకిల్లు కాలి ఊపిరి పడితే వచ్చే వెరది ఉపాసం ఉండగా అప్పు తీరది మాట మాట్లాడితే కడపడినది మనసు తెచ్చారు 2 రోజులకి తీయని మాటలమ్మ తిండి పెట్ట సాధవుతుంది మెరుగు మాటలు మరుగు చేయకుండా మాట్లాడుతుంది అలిపని తక్కువ నీ పెత్తనవి తాగనర మీద పుండు కొడితే మన నడవంతరం సిరస్తే ఏ మనిషికి నిలబడదు ఇలా మనకు రాజ్యం లేకున్న దేశం లేకుండా అన్నా మనకి ఇక్కడ బతుకుతానం అంటే ఈ పిల్లగాడిని పెళ్లి చేసుకున్నాను చెల్లెలా నేను కాదంటలేను అనుకోని అప్పుడు పెద్ద పిల్లగాడు వరి బంతి రాజు అయ్యయ్యో నా తమ్మునికున్న వెళ్ళనికనే చెల్లెకు ఒకటేసారి ఊరాన ఊరు మంది చూడంగా కలిమితోటి కలియారామమ్మ కళ్యాణం చేసిన వారని పిల్లగాడు చెల్లెల ఆత్మకల్ల బిడ్డ అల్లుల పాలు వంద దంచిన పొట్టు సిరిపెంట పాలన్నరే
ఉన్న ఆడపిల్లలు అక్కడోళ్ళే కానీ ఇక్కడోళ్ళు ఏనాడు కాదు తెలదా మీకేం లేదు కదా ఇగో నేను రాజు లేని భోజనం వేలుకుంటాను ఇక్కడ నీ ఎందుకుంటా మనకున్న ఊళ్ళో మన్ను బుక్కి బతకాలి కడప లోపల సుఖం కాశీగా దొరకదు ఇలా ఈ రాజ్యం నీది ఈ దేశం నీది ఈ రాజ్యం నువ్వు వేలుకో ఇలా ఆ కర్ణం జోని చేతులు పెట్టాను తమ్ముడా ఇలా పాపగారం ఉండవు ఇక్కడ కలవది ఒకటి మన బతికి ఇంత దూరం వచ్చింది దాన్ని బతకనిస్తావా అనుకోని ఇద్దరు అన్నదమ్ములు కాదు చిన్నోని భార్య అగో చిన్నోని భార్య మల్లికాదేవి అగో ఇద్దరిని వెళ్ళిన గుర్రం మీద కూర్చున్న పెట్టుకొని అగో గానాడు ఇద్దరు అన్నదమ్ములు ఇంతనాదన వంట వాళ్ళ కన్న పుట్టిన గ్రామంలో మీద గిల్లు ఉంది గానాడు పిల్లగల్లు తోడు అయ్యా వాళ్ళు కూడా బయలు వెళ్ళినారు ఆనాడు కన్న తండ్రి వెనకన 7 ఏళ్ళు 12 ఏళ్ళు మందు పెట్టినా మంత్రం అయినా నివారణం అవుతాడ ఆనాడు ఆ కన్న తండ్రికి మందు పెట్టిన వాయిదా దాటిపోయింది కచ్చిన మీద ఉంటే ఇద్దరు కొడుకులు ఇద్దరు పట్టోలే ఇద్దరు కొడుకులు చూసి అబ్బా రోజులు బట్టి నా కొడుకులు ఎక్కడ వేయండు అని ఆయన దగ్గరికి వచ్చేవారు కొడుక పాపగారి ఉండ కలవది అది నా కాళ్ళు మొక్కినప్పుడే నా మనసు మారింది కొడుక నేను అనరాని మాట్లాడిన బిడ్డ నా తప్పైందని తప్పులు క్షమించు అని తల వంచుతాను తప్పులు క్షమించు అని తల వంచుతంటే నానా ప్రేమించు నీ బాపు నువ్వు మా కాళ్ళు మొక్కేది కాదు కన్న తల్లి ఎన్ని మాటలను ఏ కొడుకు తాగది అదే కన్న తల్లి ఒక్క మాట పచ్చి కూడా హృదయం తాగుతుంది బాపు నువ్వు మా కాళ్ళు మొక్కేది కాదు పాపగారి ఉండ కలవది దానవ్వ కడుపు కాల ఇయ్యల్ల గిట్ల చేసిన దాని వెనక ఇంటికి వచ్చేవరకు ఇలా పాపగారి ఉండ కలవది కడుపు కాలిపోను వయసు దిగింది దాన్ని పాలనెత్తని ఉరికొచ్చే వరకు కల వెనక కలవత అనుకున్నది అయ్యా నేను అమ్మాయం ఆగబట్టలే బిడ్డ వయసు మీద కన్నా పిల్లలు ఉండాలి వయసు సంబంధించిన బంగారం అని ఉండాలి అందుకనే నేను ఏమో ఉపాయం చేయను నాకు ఏ దక్కలే బిడ్డ ఈ అల్ల వెనకన మీరేమో పళ్ళ చెట్టు నేనేమో ముళ్ళ చెట్టు నన్ను చంపితే మీకేమవుతుంది నేను చేసిన పాపం పైసిద్ధం కావాలంటే బిడ్డ మీ బాబుని వెనకన బంగారు తులవారం మీద కూర్చుని పెట్టు ఇవాళ నేను ఇంటికాడ ఊడిగం చేసుకుంటే ఇట్లా దాచి పని చేస్తా నేను ఏం చేస్తా బిడ్డ రామరామ రాజ్యంలో పోతానా వద్దు బిడ్డ అని కాళ్ళు మొక్క పోతాను అమ్మా తప్పైందని తల మంచినప్పుడు ఎలాంటారు ఇప్పటికప్పటికన్నారు ఏ మనిషి ఊకున్నలో ఉసురే సాలట నీ పాప నువ్వే పోతావని ఆగు అని ఇద్దరు కొడుకులకు ఆగు మా బాబు చిన్నప్పటికి అడిగిల మమ్మల్ని దాదుకున్నాడు వెనక బంగారు తులవారం కట్టిస్తే కన్న తండ్రి వెనక ఇద్దరు కొడుకులు పట్టాభిషేకం చేసి ఇద్దరు కొడుకులు అగో చంద్రశీల నగురానికి యువరాజు కచ్చిరి మీద కూర్చుండి రాజ్యం ఏలుతున్నారమ్మా ఇద్దరు కొడుకులకు అంచనా చేయాల మహారాజు నరసింహ కొడుకులకు అంత అంచనాని అక్కడ ఆడవిల్ల పుష్పరాని బంగారు తులవారం ఊగినట్టు అల్ల బిడ్డ బంగారు తులవారం రాని ఆడి బిడ్డలు వెనక శుభోపాయంగా కలిసి మెలిసి బతుకని ఇవాళ మహారాజు నరసింహులు పేరు మీద అయ్యయ్య వెనక అన్నారి బంధు తమ్ముడు భూగంధి చెల్లె పుష్పరాని కదా ఇడికి సంపూర్ణ